హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఈరోజు 17 అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. 16 అధ్యాయంలో పృథు మహారాజు యొక్క వినయపూర్వకమైనటువంటి ఆ గుణాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి కవులు కీర్తించారు. వాళ్ళకి ఆ వాళ్ళు ఆయన భగవంతుడి యొక్క అవతారంగా పరిగణించారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక గుణం ఏంటంటే వాళ్ళు కీర్తించగలుగుతారు. కాబట్టి దాంతో వాళ్ళు ఆ కీర్తించడం వల్ల వాళ్ళకి ఎంతో ఆనందం ఉందని వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఆ గుణాన్ని వాళ్ళు కీర్తించి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ కీర్తన ఏదైతే జరిగిందో అది ఏమాత్రం వేస్ట్ కాదు. అంటే అది ఖచ్చితంగా ఆ గుణాలన్నీ ఆయన ముందు ముందు ఆయన ప్రదర్శిస్తాడు అనేటువంటి ఆ భరోసాతో వాళ్ళు ఆ ఆయన కీర్తించడం జరిగింది అన్నమాట. తర్వాత దేవతలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు విధి నిర్వర్తన విధిని నిర్వహిస్తారో దేవతలందరూ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళంతా కూడా అవన్నీ కూడా పృథు మహారాజు దేవతలు ఏవైతే విధి నిర్వహిస్తారో అవన్నీ తను ప్రజల యొక్క సుభిక్షత కోసం తను ఆయన నిర్వహిస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనం వివరించుకున్నాము. అండ్ పృథు మహారాజు యొక్క గుణాలను చూసి తర్వాత వర్ణించడం జరిగింది. ఆయన వ్రతాలు చాలా కఠినంగా పాటిస్తాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, అట్లాగే స్త్రీలను తల్లవల్లే చూసుకుంటాడు, భక్తులకి సేవకుడిగా ఉంటాడు, అందరినీ తల్లాగా భావిస్తాడు, సాధు సాంగత్యంలో ఎప్పుడూ ఉంటాడు, భౌతికమైన వాటిని అతను అర్థం లేనిగా చూస్తాడు. సో తర్వాత ఆయన ఆయన భవిష్యత్తు జోష్యం చెప్పారన్నమాట. సో భవిష్యత్తులో ఆయన సూర్యుడు యొక్క కక్షని ఆయన నిర్ధారిస్తాడు. అలాగే ప్రజల కొరకు ఆవు రూపంలో ఉన్నటువంటి భూమి నుండి పాలు పిండుతాడు, పర్వతాలు సైతం పిండి చేసి భూమిని సదనం చేస్తాడు. సో దుండగలు వాళ్ళు వెళ్ళి దాక్కుంటారు అనమాట ఆయన యొక్క శక్తిని చూసి. తర్వాత 100 అశ్వమేధ యజ్ఞాలు తాను నిర్వర్తిస్తాడు. కాకపోతే 100వ దాంట్లో ఇంద్రుడు వచ్చి ఆ గుర్రాన్ని అపహరిస్తాడు. అశ్వమేధ యజ్ఞానికి అతి ముఖ్యమైనది అశ్వం, గుర్రం. అది జరగనీయకుండా ఇంద్రుడు ఆపడానికి ప్రయత్నిస్తాడు. అలాగే శరత్ కుమారుణ్ణి ఆహ్వానించి సో ఆయన్ని తగిన విధంగా గౌరవించి ఆయన నుంచి జ్ఞానం పొందుతాడు. ఈ విధంగా ఆయన పేరు ప్రఖ్యాతులంతా కూడా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతాయి. సరే తన సమస్తాన్ని జయించి త్రివిధ తాపాలను నిర్మూలిస్తాడు. ప్రజలకి ఏమాత్రం బాధలు, ఇబ్బందులు, కష్టాలు రానియకుండా చూసుకుంటాడు. కాబట్టి సురులు, అసురులు అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తారు. సో ఈ విధంగా మనం ఆయన యొక్క భవిష్యత్తు జోష్యం ఇక్కడ వివరించబడింది అనమాట. సో ఏదైతే ఈ గుణాల్ని అదే ఈ భవిష్యత్తు ఆయన ఏమేం కార్యక్రమాలు చేస్తాడు వీటిని విన్నటువంటి విదురుడు మైత్రేయుడి నుంచి తను కొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట. ఇప్పుడు విదురుడు మైత్రేయుడిని ఆ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏదైతే తను చేస్తాడో సో దాంట్లో తనకున్న కొన్ని సందేహాల్ని ప్రశ్న రూపంలో అడుగుతాడు అనమాట. సో విదురుడు 17వ అధ్యాయంలో విదురుడు మరికొన్ని ప్రశ్నలు వేస్తాడు మైత్రేయుడిని. ఏమడుగుతాడో చూస్తాము. మొత్తానికైతే కవులు ఏదైతే పృథువుని కీర్తించిన తర్వాత తృప్తి చెందినటువంటి పృథు మహారాజు వాళ్ళకి బహుమతులతో సత్కరిస్తారు, వాళ్ళని పూజిస్తారు. వాళ్ళని మళ్ళీ మహారాజు కీర్తిస్తాడు అనమాట. మళ్ళీ పృథు మహారాజు మళ్ళీ కీర్తిస్తారు వాళ్ళు. అంటే ఆ వినయమైనటువంటి ఆ గుణాన్ని ప్రదర్శించిన తర్వాత వాళ్ళు
ఏదైతే వాళ్ళ యొక్క వాళ్ళు కీర్తించారో సో వాళ్ళకి తగిన విధంగా సత్కరించాడు అనమాట. తర్వాత అక్కడికి వచ్చిన వాటి బ్రాహ్మణుల్ని, మంత్రులను, పూజారులను, సేవకులను మరియు జనసామాన్యులు అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, స్థితిని బట్టి అందరినీ కూడా గౌరవించాడు అనమాట. ఇది ఆయన పట్టాభిషేకం కోసం వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళంతా ఆ పట్టాభిషేకం చేసే క్రమంలో వాళ్ళ వాళ్ళ యొక్క ఆ అంటే వాళ్ళ బహుమతులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళు కీర్తించడం, వాళ్ళు ప్రార్థించడం, అందరూ వచ్చారు అక్కడికి. జనసామాన్యులు కూడా అక్కడికి వచ్చారు అనమాట. అయితే అందరినీ గౌరవించుకున్నటువంటి పృథు మహారాజు ఆ, తన యొక్క అంటే తన కొలువులో ఆ, ఎవరికి ఏ కొరత రాకుండా తను చూసుకుంటాడు. సో అలా తాను ఆ, తన గురించి వివరించిన తర్వాత మైత్రేయుడు ఇప్పుడు విదురుడు అడుగుతున్న ప్రశ్న, అసలు భూమి ఆవు రూపం ఎందుకు ధరించింది? అది కదా భవిష్యత్తులో ఆ ఆవు రూపమైనటువంటి భూమిని పాలు పిండుతాడు అని చెప్పేసి మనకి భవిష్యత్తులో ఈయన చేస్తాడు అని చెప్పి జ్యోతిష్యం, భవిష్యత్తు తన జ్యోతిష్యం ఉంది. కాబట్టి అసలు భూమి అసలు ఆవు రూపం ఎందుకు తీసుకుంటుంది? రెండు, అసలు అలాంటివి అయినప్పుడు అప్పుడు ఆ ఆవుకి తోడుగా ఎవరుంటారు? ఏ పాత్రలో ఆ పాలుని తీసుకుంటారు? ఏ పాత్ర, ఎటువంటి పాత్రలో ఆ పాలు తీసుకుంటారు? ఇది ఆయన ప్రశ్న అన్నమాట. రెండోది, పృథు భూమిని సదరంగా ఎలా చేశాడు? పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంటే ప్రజలకి ఇబ్బంది కలుగుతా ఉంది. ఇప్పుడు అవన్నీ పిండి చేస్తేనే సరైనటువంటి రోడ్లు వేయచ్చు, లేదా వ్యవసాయం చేసుకోవచ్చు. ప్రజలకి అవి భవిష్యత్తులో ప్రయోజకరంగా ఉపయోగపడేలాగా చేయాలి. సో ఒకప్పుడు భూమి సదరంగా లేదు, ఎత్తు పొలాలతో చాలా గందరగోళం. ఈరోజు మనకి ఏ మాత్రం భూమి సదరంగా ఉందంటే అప్పుడు పృథు మహారాజ్ చేసింది మనకి ఇప్పుడు సదరంగా మనకి ఇప్పుడు కనిపిస్తా ఉంది. అక్కడక్కడ మాత్రం మనకి పర్వతాలు కనబడుతున్నాయి మనకి. సో ఈరోజు భూమి సదరంగా ఉంది అంటే అది ఆయన దయ వల్లే అన్నమాట. అయితే ఎలా సదరం చేశాడు, ఎందుకు సదరం చేయాలనుకున్నాడు, ఎలా సదరం చేశాడు దాని గురించి అడుగుతున్నాడు అన్నమాట విదురుడు. అదే ఇంద్రుడు యజ్ఞంలోని గుర్రంని ఎందుకు అపహరించాడు? యజ్ఞంలో ఉన్న గుర్రాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా లోక కళ్యాణం కోసం తీసుకెళ్ళాడా, లేకపోతే ఇంకేదైనా తనకి ఆ గుర్రం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందని తీసుకెళ్ళాడా, లేకపోతే ఏదైనా ఈర్ష్యతో ఆ, తీసుకెళ్ళాడా? ఎందుకు ఎందుకు అపహరించాడు? మొత్తానికి సనత్ కుమారుడి దగ్గర జ్ఞానం పొందాడు కదా. ఆ పొందిన తర్వాత ఆయన గతి ఏమైంది అంటే దాన్ని ఆ జ్ఞానం పొందిన తర్వాత అతను ఎటువంటి ప్రయోజనం పొందాడు, అంటే ఎటువంటి స్థితికి వెళ్ళాడు, అదే గతి అంటే అల్టిమేట్ గా ఫైనల్ గా అతను ఎక్కడికి వెళ్ళాడు, లేదా జ్ఞానం పొంది తను ఏం చేశాడు తర్వాత. కాబట్టి పృథు మహారాజు యొక్క లీలలో ఎంతో శ్రవణానందాన్ని ఇస్తున్నాయి. విదురుడు అంటున్నాడు ఫైనల్ గా శ్రవణానందంగా ఉంది తన యొక్క ఆయన గురించి వింటా ఉంటే ఎంతో హాయిగా ఉంది. పైగా నాకు పుణ్యం కూడా పృథు మహారాజు గురించి వినడం ఎంతో పుణ్యం కూడా మనకి చేకూరుతుంది. కాబట్టి దయచేసి నాకు అన్నిటినీ వివరించండి, నాకు వివరంగా చెప్పండి పృథు మహారాజు గురించి అని చెప్పి విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు అనమాట. మన జీవితంలో ఆ ఎంతమందికి భాగవతం వినే అదృష్టం వస్తుంది. ఈ లోకం అంతా కూడా ఇతరుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇది ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని అద్భుతాల గురించి మనం వింటూ 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 అవి వినిన తర్వాత మళ్ళీ మనం ఆ ప్రదేశాలు పోయి మనం చూడాలా, అవన్నీ మనం దర్శించుకోవాలా, అవన్నీ మనం అనుభవించాలని చెప్పేసి మనం ఎంతో తాపత్రయపడుతుంటాం. కానీ మొత్తం భౌతిక జగత్తే మొత్తానికి
కాలు భాగమే. మొత్తం సృష్టి 100% అనుకుంటే దాంట్లో కాలు భాగం వచ్చి ఆ, భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం వచ్చి ముక్కాలు భాగం ఉంది. ముక్కాలు భాగం ఉండేది ఆధ్యాత్మిక ప్రపంచం, కాలు భాగమే భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ఎన్నో ఆ, కార్యక్రమాలు, ఆ, ఉదాహరణకి యుద్ధాలు జరుగుతున్నాయి, రాజకీయాల్లో గవర్నమెంట్లు మారుతున్నాయి, తర్వాత ఎక్కడెక్కడో కొన్ని కొన్ని అద్భుతంగా కొంతమంది చదువుకొని కొన్ని ఉన్నత స్థితికి వెళ్తున్నారు. కొంతమంది ఆటల్లో పాటల్లో మంచి మంచి పేర్లు సంపాదించుకొని గొప్ప గొప్ప పురస్కారాలు అందుకుంటున్నారు. అంటే ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ ఈ ప్రపంచంలో. ఈ కాలు భాగంలో ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. మన అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ జరిగేది కాలు భాగమే. కానీ యాక్చువల్గా ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరిగేది ముక్కాలు భాగం జరుగుతున్నాయి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దానికంటే కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో జరిగేటువంటి కార్యకలాపాలు, అక్కడ జరిగేటువంటి ఎన్నో ఏమంటారు భగవుని యొక్క లీలలు, భక్తుల యొక్క సేవలు, అక్కడ జరిగేటువంటి కీర్తనలు, కథలు అన్ని భగవుని యొక్క కథలు వింటూ ఆ భాగం ఎంత ఉందంటే ముక్కాల భాగం ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే మనం ఉన్నామో వినడానికి కావాల్సినన్ని భౌతిక విషయాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఆ భౌతిక విషయాలు మనం విని 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 వినడం వల్ల మనకి మన 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 యొక్క చైతన్యం పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఏదైతే మనం వింటామో అవే ఆలోచనలే వస్తూ ఉంటాయి. అవే ఆలోచనలతో కూడుకున్నటువంటి విషయాల్ని ఇంకొంచెం లోతుగాని వెళ్తే అవే చేయాలనిపిస్తుంది మనకి. అవే చేసామనుకోండి మళ్ళీ మన కర్మబంధంలో ఇరుక్కుంటాం. మళ్ళీ ఇంకో చక్రంలోకి మళ్ళీ మనం పోయేసి రావాలి. కాబట్టి నేను అది పనిగా నేనే ఫోర్స్ చేసుకోవాలి. నన్ను నేను తయారు చేసుకోవాలి. నేను కృష్ణ కథ మాత్రమే వింటాను, భక్తులకు సంబంధించిన విషయాలు మాత్రమే వింటాను, కృష్ణుడు లేదా భగవనిక లీలలో మాత్రమే నేను వినాలి అని మనకు మనమే గట్టి శబ్దం వేసుకోవాలి మనం. ఎందుకనంటే భౌతిక కార్యక్రమాలు కాలు బాగా ఉంటేనే మీకు ఇన్ని ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భౌతిక ప్రపంచం కాలు భాగానికే ఇన్ని లీలలుగానే ఉంటే, ఇన్ని కార్యక్రమాలు ఉంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? అది ముక్కాలు భాగం ఉంది అది. సో ముక్కాలు భాగం ఉంది అని అంటే అక్కడ ముక్కాల భాగంలో ఉన్న ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువ మంది అక్కడ మనలాంటి జీవులు ఎవరైతే మోక్షం పొందారో, ఎవరైతే అంతిమంగా వాళ్ళు భగవంతుని తలుచుకొని వాళ్ళు గోలోకం వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క శాతం ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఎక్కువ మంది ఎక్కడున్నారు? ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉందా, లేదా ఆధ్యాత్మిక ప్రపంచం ఎక్కువ పాపులేషన్? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉంది అక్కడ. అంటే జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారా, మనుషులు ఇక్కడికి ఎక్కువ ఉన్నారా అంటే ఇక్కడ కంటే ముక్కాలు భాగం 75% మంది అక్కడ ఉన్నారు, 20% మంది ఎక్కడ ఉన్నారు. 70% మంది అక్కడ ఉన్నారు అని అంటే అక్కడ వాళ్ళందరూ వినేది, వాళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే భగవంతునికి సంబంధించిన కీర్తన కథ మాత్రమే వాళ్ళు వింటుంటారు అక్కడ. ఎందుకు ఈ డిస్కషన్ పెట్టానంటే దయచేసి ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే మనం రోజు వార్తల రూపంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వింటుంటామో మన చెవుల్ని అనవసరంగా వాళ్ళకి అప్పచెప్పొద్దండి. మన చెవులు వాళ్ళకి అప్పచెప్పాము అంటే మనం వాళ్ళలాగే తయారవుతాం. వాళ్ళ దేనికోసం పరిగిస్తున్నామో మనం కూడా వాటి కోసం మనం కూడా పరిగెత్తాలి అనిపిస్తుంది మనం కూడా.
మీరు ఎటువంటి వాళ్ళతో మీరు ఎక్కువ సాంగత్యం చేస్తే మనం వాళ్ళగా తయారైపోతాము. అసలు ఇక్కడ దాకా అంటే ఇప్పుడు మీరు ఎంతమంది అయితే భాగవతం వింటున్నారో, మీరు రోజు భాగవతం వింటున్నారు కాబట్టే ఎంతో కొంత మీరు ఆ, బయట నుంచి వచ్చేటువంటి ఎన్నో టెంప్టేషన్స్, ఓకేనా, మనం ఆపగలుగుతున్నాం. రోజు భాగవతం వింటున్నాం కాబట్టి మనం మనకి లక్ష్యం కనబడతా ఉంది. మనకి లక్ష్యం కనబడుతుంది. మీరు భాగవతం వదిలేశారనుకోండి వినడం, ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వాళ్ళు చెప్పే విషయాల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఆసక్తి పెరిగి మళ్ళీ మనం కూడా వాళ్ళు నడిచిన దారిలోనే మళ్ళీ మనం కూడా నడవబోతాం. కాబట్టి నేను పర్టికులర్గా కాన్షియస్గా ఉండాలి, అంటే నేను స్పృహలో ఉండాలన్నమాట. అది పనిగా నేను, నాకు ప్రసంగం అది నచ్చకపోవచ్చు, నాకు బోరు కొట్టచ్చు, కానీ నేను ఇదే వింటాను. నేను నేను వీటి గురించి నేను చదువుతాను, వీటికి సంబంధించిన వాళ్ళతో నేను కలుస్తాను, ఏది ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు నేను కలుస్తానని మనం బలమైనటువంటి సంకల్పం, బలమైనటువంటి తీవ్రమైనటువంటి ఆ, ఒక శపథం లాగా మనం ఉంటే తప్ప మన ప్రయాణం చివరి దాకా ఉండదు. అంటే అంత బలమైనటువంటి ప్రకృతి ఇది, అంత బలమైనటువంటి ప్రభావం మన మీద ఉంటుంది అన్నమాట. సో ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే, విదురుడు లాంటి వాళ్ళు భాగవతం, ఎస్పెషల్గా పృథు మహారాజు యొక్క లీల నేను వినడం నాకు శ్రవణానందంగా ఉంది. నాకు శ్రవణానందంగా ఉంది, లేదా నాకు శ్రవణానందం ఇస్తుంది. ఇంకా ఇంకా నాకు వినే కొద్ది నాకు ఇంకా ఆనందం, సంతోషం నాకు పెరుగుతుంది అన్నాడంటే దీంట్లో నిజంగా ఆ రుచి ఉంది. దీంట్లో నిజంగా ఆనందం ఎట్లా ఉంది అంటే చాలా ఆరోగ్యకరమైన ఆనందం అది. ఎవరి దగ్గర నుంచో మనం దోచుకొని, ఎవరినో మోసం చేసి మనం సంపాదించి, లేకపోతే మనము దాన్ని ఖర్చు పెట్టే ఆనందం కాదనమాట ఇది. ఇది స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి, ఎటువంటి కల్మషం లేనటువంటి ఆనందం. అది ఆనందంలో ఉంటే ఆనందం ఇంకా పెరగతానే ఉంటుంది, ఇంకా పెరగతానే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం, ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. సో ప్రతి పదం, ప్రతి అడుగు ఈ ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆనందం నిరంతరం కావాలంటే నేను నేను వీటికి సంబంధించిన వాటి మాత్రమే నేను వింటాను, వీటికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం నేను పాల్గొంటాను అని మనం బలమైన శపథం వేసుకుంటే తప్ప అంత ఈజీ కాదన్నమాట ఈ ప్రయాణం. పైగా ఇది వినే కొద్ది ఏమవుతుంది, మనకి పుణ్యం, పుణ్యం అంటే భక్తి, భక్తి సుకృతి మనకి పెరుగుతూ ఉండడం ప్రారంభమవుతుంది. మనం అటువంటి కార్యక్రమాలు, అటువంటి ఆలోచనలు, అటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. సో భక్తిలో ఫస్ట్ స్టెప్పే శ్రవణం. నేను వినాలా 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 వినాలా. వస్తుంటాయి, నేను వాళ్ళు వచ్చి ఇవి చెప్తారు, వీళ్ళు వచ్చి ఇది చెప్తారు, రకరకాల మంది రకరకాలుగా చెప్తారు. పైగా మనం టీవీ పెట్టుకుంటే ఇంకా దాంట్లో 100 మంది వాగుతూ ఉంటారు దాంట్లో టీవీలో. వాటన్నిటి నుంచి అవన్నీ వెళ్ళి నా మనసులో మళ్ళీ నేను ఆ చెత్తను నేను పేర్చుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఈ చెత్త అంతా పేరుకోపోతే అప్పుడు ఆ, భాగవతానికి స్పేస్ ఎక్కడుంది లోపల, భగవద్గీతకి భాగవతానికి లోపల స్థలం ఎక్కడుంది ఎన్ని నింపడానికి. అండ్ ఏదైతే ఎక్కువ నింపుతామో అదే మనం ఆ కార్యక్రమాలు ఎక్కువ చేయాలి, వాళ్ళతోనే ఎక్కువ కలవాలి, వాళ్ళతోనే ఎక్కువ ఉండాలని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి "ఇదిగో ఆయన భగవద్గీత ఉంది భాగవతం అంటే", నేను దాంట్లో రుచిని ఆస్వాదిస్తున్నాను కాబట్టి ఆధ్యాత్మిక రుచి నాకు చేదుగా ఉంటుంది. నాకు నాకు అటువైపు పోవాలని నాకు విరక్తి పుడుతుందా. ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఈ కథామృతాన్ని, ఈ లోకం యొక్క కథామృతాన్ని వింటున్నాను. సో దేని వైపు మీరు ఎక్కువ మీ యొక్క ఫోకస్ పెడతారో
అటువైపు మాత్రమే మీరు వెళ్తూ ఉంటారు. అంటే నిస్సహాయంగా మీరు పోవాల్సిందే. మీరు పోకపోతే మీకు కోపం వచ్చేస్తుంది. మీకు బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. మీకు ఎందుకు పనికి రాకుండా జీవితం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనమే బలవంతంగా బలవంతంగా వినాలన్నమాట. బలవంతంగా మనం ఆ, కార్యక్రమాల్లో పాల్గొనాలి. బలవంతంగా వచ్చి సేవ చేయాలి. ఫస్ట్ లో ఏది రుచికరంగా ఉండదు. భగవద్గీతలో ఉందన్నమాట ఈ విషయం. మంచి విషయాలు మొదట్లో చేదుగా ఉంటాయి, కానీ అదే చేయంగా చేయంగా అది తర్వాత తీయంగా మారుతుంది. చెడ్డ విషయాలు మొదట్లో చాలా తీయగా అన్నట్టు అనిపిస్తాయి, కానీ పోను పోను అవి విషమయం అయిపోతాయి. అందుకని మనం అనాది కాలం నుంచి మనం భౌతిక విషయాలకి భౌతిక కార్యకలాపాలకి మనం బాగా వాటిల్లో నిమగ్నం అయ్యాం కాబట్టి, అందుకే పుట్టిన తర్వాత ప్రతి జీవుడు కూడా వెంటనే మళ్ళీ భౌతిక విషయాల పట్ల పరిగిస్తూ ఉంటాడు అతను. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలా? బాబు అది కాదు జీవితం అంటే మళ్ళీ వాళ్ళని లాగి భక్తిలోకి తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో అవుతుంది. కాబట్టి విదురుడు లాంటి వాళ్ళు, పాండవులు, భక్తులంతా మాకు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అని అంటున్నారు అని అంటే దాంట్లో ఎంత రుచి లేకపోతే వాళ్ళు రాజ్యాలు వదిలేసి, పేరు వదిలేసి, తర్వాత ఆ, వాళ్ళ వనరులు వాళ్ళకున్న వసతులను వదిలేసి వచ్చి అక్కడ కూర్చొని వింటున్నారు అని అంటే దాంట్లో ఎంత శక్తి లేకపోతే, దాంట్లో వాళ్ళకి ఎంత రుచి రాకపోతే వాళ్ళంతా వీటన్నిటినీ అదే తృణప్రాయంగా అవన్నీ వాళ్ళు త్యాగం చేస్తున్నారు. పరిషత్ మహారాజు ఏం చేశాడు? తృణప్రాయంగా అన్ని వదిలిపడేశాడు టక్కని. వచ్చి గంగా నది ఒడ్డున కూర్చొని సుఖదేవ గోస్వామి వచ్చి వింటున్నాడు. అంటే అది మనకి రుచికరంగా మారాలి అంటే ఆ విషయాలు మనం విన్నది పాటించడానికి ప్రయత్నించాలి. విన్నది పాటించడానికి మనం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్న మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తాం మనం. కాబట్టి ఇక్కడ విదురుడు మనకి శ్రవణానందం. అందుకే చాలా మందికి ఇక్కడ ఎంతబ్బా ఎట్లా కూర్చుంటారు అబ్బా వీళ్ళు 2 గంటలు 3 గంటలు కూర్చొని ఏం వింటున్నారు ఇక్కడ? వీళ్ళు ఇస్కాన్కి వెళ్తున్నారు, ఏం వింటున్నారు వీళ్ళు? మనం గుళ్ళకు పోతే ఏదో 5 నిమిషాలు మన పని అయిపోద్ది, పోయామా వచ్చామా అంటుంటారు గుడికి పోతే. ఎందుకంటే ఆ గుళ్ళో కథ లేదు కదా. ఆ గుళ్ళో అన్ని సేవలు ఏమి మనకి ఇవ్వరు కదా. ఆ గుళ్ళో మన సొంత చేతులతో మనం భగవుడికి నైవేద్యం పెట్టే అవకాశం ఎవరు ఇయ్యరు కదా. ఆ గుళ్ళో మనము మన చేతులతో మనం భగవునికి అలంకారం చేసేటువంటి అవకాశం మనకి ఇవ్వరు కదా. ఆ గుళ్ళో రే మన గుణాలు ఇలా ఉన్నాయి, మన గుణాలు మార్చుకుంటేనే మనం అత్యున్నతమైనటువంటి ఆ స్థితిని మనం చేరుకోగలుగుతామని ఆ యొక్క డిస్కషన్ అసలు జరగదు కదా అక్కడ. మనలో లోటుపాట్లు ఉంటే ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా జరగాలి, ఈ విధంగా మనం జరుపుకోవాలి అని మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు కదా అక్కడ. ఇక్కడ ఆ, ఈ ఆ, దీని తర్వాత మనం ఇదిగో ఇవి చదువుకోవాలి, దీని తర్వాత మనం ఇది వినాలి. ఆ, సమస్యలు వస్తే మంచి చెడు కష్ట నష్ట సుఖ దుఃఖాలు వస్తూ ఉంటే వాటిని పంచుకునే వాళ్ళు, వాటి గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టే ఇవన్నీ కూడా మనం ఈ అలిషడ్ వర్గాల నుంచి బయటపడడానికి మనం చేసే ప్రయత్నం కాబట్టి ఇక్కడ గంటలు 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 టైం పడుతుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది కూడా సరిపోదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు మన అనాది కాలం నుంచి మనం పేర్చుకున్నటువంటి అనేక గుణాలు, అనేక వాసనలు, అనేక కర్మలు, ఇవన్నీ బయటపడాలంటే ఒక జీవితం ఏడ సరిపోతుంది అసలు.
జీవితం ఎక్కడ సరిపోతుంది మనం? ఎన్ని ఏమైనా పడుతుందో మనకే తెలియదు. కానీ అట్లీస్ట్ భగవంతు దయ వల్ల అట్లీస్ట్ మనం స్టార్ట్ చేసాం ఇక్కడ. అట్లీస్ట్ రూట్లో ఉన్నాం. కానీ మనల్ని మనం బలవంతంగా మనల్ని మనం ఫోర్స్ చేసుకోకపోతే రోడ్లు అయితే మన ప్రస్తుతానికి ప్రయాణం ఉండవు, కానీ మరి రోడ్డు దిగిపోకుండా చూసుకోవాలి మనం. మళ్ళీ అటు ఇటు చూసి ఇంకొన్ని రోజులు ఏదో దాబా వచ్చింది, ఇదేదో మంచి షాపింగ్ ఎడ వచ్చింది అని చెప్పి మన టైం నాడు వేస్ట్ చేసుకోకూడదు అక్కడ. ఆ ప్రయాణం ముందుకు వెళ్తా ఉండాలి అంతే. ఆల్రెడీ ఆ ప్రయాణంలోనే మనకి చాలా బాధలు వస్తాయి. మనకి కొన్ని దగ్గర రోడ్లు గుంతలు ఉంటాయి, కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కొన్ని దగ్గరలో రాళ్ళు పేర్చుంటారు, కొన్ని ఉంటాయి. మొదలు ప్రయాణంలోనే చాలా ఆటంకాలు ఉన్నాయి మనకి. దానితోటి మళ్ళీ మనం అటు అటు ఒక కన్ను ఇటు ఒక కన్ను వేసామనుకోండి, లేదా అటు ఒక చెవు ఇటు ఒక చెవు వేసామనుకోండి, ఇంకా ప్రయాణం ముందుకు సాగదు, అది అక్కడే ఆగిపోతుంది. లేకపోతే తర్వాత చూసుకుందాంలే అబ్బాయి, ఇవన్నీ ఇప్పుడు జరిగేటివి కాదని మనకు ఆమె కేవలం మనం భక్తుల సాంగత్యం లేకపోవడం, భక్తుల సాంగత్యంలో మనం రోజు భాగవతం వినకపోవడం, రోజు జపం చేయకపోవడం వల్ల, రోజు సేవ చేయకపోవడం వల్ల మనం ఆడే ఆగిపోతాం. లేదా మనం ఆడి నుంచి మనం పక్కకి వెళ్ళిపోతాం, డైవర్ట్ అయిపోతాం. ఇది రోజు 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 చేస్తేనే ఎక్కడో దగ్గర మనకు ఒక హోప్ ఉందన్నమాట. ఓకే, చివరిలో నేను కృష్ణుడిని తలుచుకోగలను అని ఒక ఒక హోప్ రావచ్చు. నేను ఎప్పుడు అడపదడపగా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అని అనుకోండి, అసలు అవి మన మన దరిదాపుల్లో కూడా ఉండవు అవి. సో కాబట్టి ఆ, విదురుడు తాపత్రయపడుతున్నాడు. చెప్పండి దాని గురించి ఇంకా. మధు మహారాజు గురించి వింటుంటే, అంటే ఆయన యొక్క భవిష్యత్తు గురించి మీరు వివరించారు కదా, నాకు చాలా ఆతృతగా ఉంది. ఎలా చేశాడు అబ్బాయి ఇవన్నీ, ఇవన్నీ చేసినందుకు తను ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాడు ఫైనల్ గా, అది ఎటువంటి జ్ఞానాన్ని పొందాడు సనత్ కుమార్ దగ్గర నుంచి. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఏది అతి ముఖ్యమైనటువంటి ఆదేశంగా వాళ్ళు ఇస్తున్నారు. మనందరూ ఆలోచించాల్సింది ఒకటేనమ్మా. మనందరూ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళంతా గొప్ప గొప్ప రాజులు. వాళ్ళ ఆస్తులతో పోలిస్తే, వాళ్ళ యొక్క ఆ వాళ్ళు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులతో పోలిస్తే, వాళ్ళకు ఉన్నటువంటి హోదాతో పోలిస్తే, వాళ్ళకున్నటువంటి వనరులు విలాసాలతో పోలిస్తే మనం 1% కూడా లేవు. మనము 1% కూడా లేవు మనం. అట్లాంటి వాళ్ళు భగవంతుడి వైపు, భక్తి వైపు వాళ్ళు ప్రయాణిస్తున్నారంటే మనం ఆలోచించాలి. మనం ధ్రువ మహారాజు, ప్రహ్లాదుడు, ఇదంతా గొప్ప గొప్ప రాజులు వీళ్ళంతా. అట్లాగే గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు, గొప్ప గొప్ప అతి సామాన్యులు కూడా. ఎక్కడో శబరి లాంటి, అసలు ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో అడవుల్లో ఉండవు వాళ్ళంతా కూడా భగవంతుడు ఒక కథాశ్రవణాన్ని, ఒక గురి యొక్క దశ నిర్దేశంలో వాళ్ళు అతి పూర్తి నమ్మకంతో, పూర్తి నమ్మకంతో వాళ్ళు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. అందువల్ల శ్రవణం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం ఈ డోసు పడుతూ ఉంటేనే ఎంతో కొంత అక్కడ మనం నిలబడి అట్లీస్ట్ మనం ఆ, ఒక 2 అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తాం. ఈ డోసు పడకపోతే నో నో ఛాన్స్ ఎట్ ఆల్. ఊహల్లో మాత్రం ఉంటుంది, కానీ అది అడుగు వేయడానికి, అది కార్యక్రమం చేయడానికి ఆ, కాళ్ళు చేతులు ముందుకు రావు. అది వింటున్నాం కాబట్టే మనకి చేయాలనే ఉత్సాహం ఉంది. వినడం ఆపేసామంటే అన్నీ ఆగిపోతాయి అక్కడే.
సో కాబట్టి మనం పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కృష్ణ కథా శ్రవణానికి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ, వాళ్ళ జీవితం దానికే దారపోసారు కృష్ణ కథకి వాళ్ళు. జన్మ కర్మేచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జునుడు. ఎవరైతే నా జన్మ, నా యొక్క లీలల్ని తత్వంతో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తరు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తరు మళ్ళీ. అంటే నా జన్మ, నా లీలలు, అంటే నా ఆవిర్భావము ప్లస్ నా యొక్క లీలను ఎవరైతే వింటారో, వినిన తర్వాత ఎవరైతే దాన్ని తత్వంతో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తారు మళ్ళీ ఇక్కడ. జస్ట్ వాళ్ళు వినింది అర్థం చేసుకొని పాటిస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మ లేదు ఇంకా. అంటే కృష్ణ కథకి, అంటే కృష్ణుడి కథ లీలలకి ఎంత పవర్ ఉంటే మీరు ఆలోచించండి. వినడంతో వాళ్ళు ఇక్కడ నుంచి బయటపడిపోతున్నారు వాళ్ళు. పరిషత్ మహారాజ్ 7 రోజులు విన్నాడు అంతే, 7 days విన్నాడు అంతే, ఇక్కడ నుంచి బయటపడిపోయాడు. సో ఇది వినే కొంది లోపల ఉన్నటువంటి జబ్బులు బయటికి పోయే కొంది మనకు రుచి రావడం ప్రారంభం అవుతుంది. రుచి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆనందానికి కావచ్చు, వాళ్ళ మనశ్శాంతికి కావచ్చు, దేనికి డోకా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు భగవానుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారు. అండ్ భగవంతుడు వాళ్ళని ఎప్పుడు ఆనందంలో ఉంచుతాడు. అది భగవంతుడి యొక్క ఆనందం బాధ్యత తీసుకున్న తర్వాత. కానీ ముందు మనం ఈ చెత్తను, మనం లోపల చెత్తను బయట వేసుకోవాలి. మనం దానికి అనవసరమైన విషయాలు మీరు ఎక్కువ వినడం, అనవసరమైన విషయాలు ఎక్కువ మనం మాట్లాడడం వల్ల మనం ఇంకా ఇంకా మనం చెత్త వేసుకుంటున్నట్టే మనం. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వచ్చే వాళ్ళతో మనం ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయ్యే కొంది ఎవరితో ఎవరితో ఉంటే మన యొక్క చైతన్యాన్ని కాపాడుకుంటాము, ఎవరితో ఉంటే మన చైతన్యం చెడిపోతుందో అది మీరే బెస్ట్ జడ్జెస్ అన్నమాట. దానికి మెయిన్ అసలైన కరెక్ట్గా మీకు తెలుసు మీ జీవితంలో ఎవరో అని. దాన్ని బట్టి మీరు మీరు ఎవరికి ఎంత ఎక్కువ టైం ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అనేది మీరే నిర్ణయించాలి. సో ఎందుకనంటే మన జీవితం కంటే ఏది ముఖ్యం కాదు ఇక్కడ. మన భవిష్యత్తు కంటే ఇంకేది ముఖ్యం కాదు. అని మనం బాగుంటే మన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ బాగుంటారు. కాబట్టి ఇక్కడ శ్రవణం అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఇవన్నీ విన్నటువంటి మైత్రేయుడు, ఆ, విదురుడి దగ్గర నుంచి విన్న మైత్రేయుడు దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఏమేం ప్రశ్నలు వేశాడు? భూమి ఆవు రూపం ఎందుకు ధరించింది? దూడ ఎవరు? ఎటువంటి పాత్ర, ఏ పాత్రను తీసుకొని ఆవు నుంచి తను పాలను పిండాడు? ఋతువు భూమిని సదరం ఎలా చేశాడు? ఇంత పెద్ద భూమిని ఎట్లా చేశాడు? యజ్ఞంలో గుర్రాన్ని ఎందుకు అపహరించాడు ఇంద్రుడు? సనత్ కుమార్ దగ్గర నుంచి జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని పొందిన తర్వాత పృథు మహారాజు యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, తర్వాత అతను అంతిమంగా ఎక్కడ చేరుకున్నాడు అతను. కాబట్టి ఇవన్నిటికీ కొంచెం నాకు వివరంగా చెప్పు నాకు అన్న. జనరల్గా మనం ఏమంటాం, త్వరగా చెప్పు, ఫినిష్ చేసి నాకు టైం లేదంటాం మనం. కానీ విదురుడు నాకు వివరంగా చెప్పు అంటున్నారు అన్నమాట. కృష్ణ కథలో ఒక్కొక్క ఆచార్యుడు తనకు కలిగిన సాక్షాత్కారంతో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వాళ్ళు వివరిస్తూ ఉంటే
పక్కనే ఉన్న అనంతశేషుడికి 1000 పడగలున్నా సరే ఆ ప్రతి పడగకి మళ్ళీ 1000 నాలుకలు చెవులున్నా సరే ఈ కృష్ణ కథ పూర్తిగా అనంతశేషుడు తీసుకోలేడు. అంటే అనంతమైనటువంటి కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయి, భగవుడి యొక్క లీలలు ఉన్నాయి, అనంతం. సో అనంతశేషుడి వల్ల కూడా కాదన్నమాట, మొత్తం వినడానికి అంత ఉంది ఇక్కడ విషయం. వినడానికి, మన జీవితాలు బాగు చేసుకోవడానికి, మన కర్మలు మార్చుకోవడానికి అంత విషయం ఉంది ఇక్కడ. కాబట్టి దీనికి ఏమి డోకా లేదు, ఎంతైనా ఉంది కావాల్సినంత వినడానికి. అండ్ ఈరోజున్న మనకున్న యూట్యూబ్స్, ఈ ఛానల్స్, ఇవన్నిట్లో కానీ వెళ్తే కనుక అవన్నీ మన టైమే సరిపోదు, మన జీవితం సరిపోదు అనమాట, అంత విషయం ఉంది దాంట్లో. మరి పృథుకు పట్టాభిషేకం జరిగిన తర్వాత కరువులో ఆకలితో కష్టపడుతున్న పౌరులు ఆయన్ని సమీపించారు. పట్టాభిషేకం అయిపోయింది, ఉన్న వాళ్ళందరినీ ఆయన గౌరవించాడు, బహుమతులతో సత్కరించాడు, అందరినీ సాదరాభిమానంతో అందరినీ పంపిస్తున్నాడు అనమాట. కానీ కొంతమంది అక్కడ నిలబడుకో ఉన్నారు, జనసామాన్యులు నిలబడుకొని వాళ్ళు అత్యంత బాధలో ఉన్నారు ఇప్పుడు, అత్యంత కష్టం. ఎందుకంటే వీణ అనే రాజు వాళ్ళని పెట్టినటువంటి కష్టాలకి ఆయన యజ్ఞాలన్నింటినీ ఆపించేశాడు. ఆపించిన తర్వాత అక్కడ ఇంకా వర్షాలు కానీ, అంటే ఏది వాతావరణం అక్కడ అనుకూలంగా లేకుండా మొత్తం ప్రతికూలంగా మారిపోవడం వల్ల అక్కడ ఎటువంటి పంట పండట్లేదు. దానివల్ల కంప్లీట్గా అక్కడంతా కూడా ఆకలి. కాబట్టి వీళ్ళంతా కష్టపడుతున్నారు అనమాట, ఆకలితో వాళ్ళు కష్టపడుతున్నటువంటి ఆ పౌరులు ఆయన సమీపించిన తర్వాత వాళ్ళ పరిస్థితిని వాళ్ళు వివరించారనమాట. అయ్యా, మా పరిస్థితిలా ఉంది, ఇన్ని సంవత్సరాలుగా మాకు ఇక్కడ ఏమి వర్షాలు లేక ఇవి లేక ఎంత మేము ప్రయత్నించి మేము విత్తనాలు వేసినా కూడా అవి ఏవి కూడా మేము మేము సరైన పంట రావట్లేదు. సో మాకు మా మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈరోజు అని చెప్పి వాళ్ళ కష్టాలను వాళ్ళు చెప్పుకున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత ఇది గమనించిన పృథు మహారాజు ఏం చేశాడు, వాళ్ళు చెప్పిన వెంటనే దాని వెనకాల గల కారణం ఏంటో ఆలోచించడం ప్రారంభించాడు. వెనకాల కారణం ఏంటి, ఎందుకు వీళ్ళకి పంటలు సరైన టైంలో వాళ్ళకి కావాల్సిన విధంగా ఎందుకు రావట్లేదు అని చెప్పి తను ఆలోచించాడు. అయితే వాళ్ళ కష్టాలు చెప్పడం ప్రారంభించారనమాట. మేము విపరీతమైన ఆకలితో చాలా కష్టపడుతున్నాము, కావున మీ ఆశ్రయం కోసం వచ్చాము. మీరే శరణ్యం, మా జీవన యజమాని మీరే, లోకపాలకులు కూడా మీరే. ఏదో ఒకటి చేసి మా ఆకలిని తీర్చండి. పాలకులకి అతి ముఖ్యమైనటువంటి కార్యం ఏంటి అని అంటే ఆరోగ్యము, వాళ్ళ విద్య, తర్వాత 3 వాళ్ళకి స్థావరం, ఈ 3 కంపల్సరీ కల్పించాలి. ఈ 3 కానీ ఎవరు కల్పించలేదు అనుకోండి, దీంట్లో ఏది ఒక్కటి తగ్గినా కూడా ఆ పాలన సరిగ్గా లేదని, ఆ రాజు పాలించడానికి సరైనటువంటి సమర్థుడు కాదు అని అర్థం, అతనికి అర్హత లేదని అర్థం. అంటే ఇవన్నీ నేను సమకూరుస్తాను అని నమ్మకం ఉంటేనే రాజు కావాలి.
ఆ యొక్క సామర్థ్యం నా దగ్గర ఉంది, ఆ తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి. నా ఆధ్వర్యంలో లేదా నా కొలువులో నా హయాంలో వీళ్ళెవ్వరికి వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రానివ్వకుండా నేను చేయగలను అని అలాంటి ఒక నమ్మకం ఉంటేనే అతను మాత్రమే రాజు అవ్వాలి. అలాగే ప్రజలు తప్పు కూడా చాలా ఉంది. ప్రజలు కూడా ఈ వ్యక్తి అయితేనే మన యొక్క బాధలు తనకు అర్థమయ్యి మనకు కావాల్సి చేస్తాడనే భావన, అది ప్రజలు ఆలోచించి అలాంటి వాళ్ళని రాజుని చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ప్రజలు కూడా అదే కోరుకుంటారు కాబట్టి. మాకు ఫ్రీగా 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 అన్ని కావాలి, ఫ్రీగా ఫ్రీగా. మేము సోమరిపోతులై మాకు అన్ని టైంకి అన్ని ఇస్తేనే అతను రాజుని చేస్తాం మేము. మా కులం వాళ్ళు వస్తేనే మేము రాజుని చేస్తాం, మా మతం వాళ్ళు వస్తే మేము రాజుని చేస్తాం. అందుకే మన కష్టాలు అనుభవించాలి ఇప్పుడు మనం ఎన్నుకునే వాళ్ళ యొక్క క్వాలిటీస్, గుణగణాలు మనం తెలుసుకోకుండా, ఓకే, వాళ్ళు ఏదో మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళను మన ఈ మాయలో పడి, ఓకేనా, అహంకారంతో అహంభావంతో మన మన పేరు వెనకాల ఉన్నటువంటి ఒక తోకను చూసారా, ఆ తోక కలిగిన వాళ్ళే ఉండాలి అనుకున్నామంటే అందరి జీవితాలు ఇట్లాగే ఉంటాయి. ఈవెన్ మనం వ్యక్తిగతంగా వచ్చి పెళ్లి విషయంలో కూడా చెప్తున్నాం. సో అలాగే చదువు విషయంలో కూడా కావచ్చు. మన మన ఆలోచనలన్నీ స్వార్థపూరితంగా ఉన్నాయి కాబట్టి మన జీవితాలు ఇలా ఉన్నాయి. దీనికి దేవుడికి ఎటువంటి సంబంధము లేదు ఇక్కడ, భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ. భగవంతుడు కల్పించినటువంటి సూత్రాలు మనం పాటించకపోవడం వల్లనే అందరి జీవితాలు ఇట్లా ఉన్నాయి. భగవంతుడు మనం వేలు పెట్టి చూపించేటువంటి పరిస్థితి అసలు లేనే లేదన్నమాట. సో అందుకనే కొన్ని డెసిషన్స్ మన స్వార్థానికి అతీతంగా వెళ్ళాలి, మన కంఫర్ట్స్కి అతీతంగా వెళ్ళాలి. అప్పుడే మనము బాగుంటాం, మనతో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. మనం కేవలం స్వార్థపూరితంగా నా కుటుంబానికి జరుగుతుందిలే చాలు, లేకపోతే నా బంధువులకి నా సేవ జరుగుతుంది ఇది చాలులే అనుకున్నామంటే దాన్ని ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ప్రతి ఒక్కరు అలాగే అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరికి యాక్సెస్ దొరకదు. తర్వాత ఎవరికి వాళ్ళు లిమిట్ అయిపోతుంటారు, ఎవరికి వాళ్ళు నాదే నాకే నేనే అన్నప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కరు నాకు నేనేనంటే అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? అప్పుడు వేరే వాళ్ళకి మనం ఎదుటి వాళ్ళు అవుతాం కదా. అప్పుడు వాళ్ళు మనకెందుకు సహాయం చేయాలి? అప్పుడు వాళ్ళు మంచి చేయాలని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? అప్పుడు మన దగ్గరే మనకు లేనప్పుడు ఇతరులు కూడా అలాగే అలాగే తయారు చేస్తాం, వాళ్ళు అలాగే తయారవుతారు. అల్టిమేట్ గా మళ్ళీ దానికి మళ్ళీ అందరం దాన్ని భరించాల్సి వస్తుంది తర్వాత, దానికి అందరూ బలైపోతాం తర్వాత. కాబట్టి ఇక్కడ పాలకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా బాధ్యత గల ఆ, పదవి తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక విధంగా వాళ్ళ స్వార్థాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ 10 మందికి మేలు చేయడంలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు గొప్పవాళ్ళుగా నిలబడతారు అనమాట. స్వార్థపరులు కొన్ని రోజులే అయ్యని, కొంతకాలమే వాళ్ళ వాళ్ళ హయాము, వాళ్ళ 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 యొక్క ఆ ప్రభావం అంతా ఉండేది. దీర్ఘకాలికంగా ఉండాలనుకునే వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళు ఆలోచించే విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వారి బాధను విని దాని గురించి చాలా సమయం ఆలోచించాడు. ఇందాక అనుకున్నాం కదా, చాలా దీర్ఘంగా ఆలోచించి దానికి గల కారణం కనుక్కున్నాడు కనుక్కున్నాడు దేవుని కనుక్కున్నాడు. భూమి తగిన విధంగా ఆహార ధాన్యాలు ఉత్పన్నం చేయడం లేదు.
వీళ్ళేమో విత్తనాలు వేస్తున్నారు ఎంతో కష్టపడి, పగలనక రాత్రనక ఎన్నో రకాలుగా వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తున్నారు అనమాట. భూమి నుంచి వాళ్ళు నీళ్ళు వేస్తున్నారు. ఆ తర్వాత ఆ, సరైన టైంలో కావాల్సిన రసాయనాలు, లేకపోతే వాటికి అవి పెరగడానికి కావాల్సిన ఉత్ప్రేరకాలు అన్నిటిని వేస్తున్నారు వాళ్ళు. కానీ పంట మాత్రం రావడం లేదు. అంటే అన్ని లెవెల్ నుంచి ఆలోచిస్తున్నాడు. ఇది దేవతల దగ్గర నుంచి తప్పు ఉందా, లేకపోతే వీళ్ళు ఆ, ఈ ప్రజలు చేసే విధానంలో ఏమైనా తప్పు ఉందా, ఆ వ్యవసాయం చేసే విధానం ఏమైనా తప్పు ఉందా, అయితే దేవతలు సరైన కాలంలో వర్షాలు, సరైన కాలంలో ఆ ఆ ఆ, గాలి, ఈ ఎండ, ఇవన్నీ సరిగ్గా ఇక్కడ లోపం ఉందా, ఎక్కడ లోపం ఉందని మొత్తం గమనిస్తే తనకు అర్థమైందంటే భూమి కావాలని విత్తనాలు పండించడం లేదు, ఉత్పన్నం చేయడం లేదు. లేదా విత్తనాల్లో నాణ్యత ఏమైనా తక్కువ ఉందా, లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకో భూమి ఆ పంటను పండియడం లేదు. కాబట్టి ఆలోచించి, ఓకే, ఇక్కడ సమస్యకి పరిష్కారం, ఇక్కడ సమస్య ఉంది, దీనికి మనం పరిష్కారం ఇవ్వాలి. ఇదంతా తీర్మానించుకున్న తర్వాత పృథు కోపంతో శివుడి వలె బాణం మరియు విల్లంబు ఎక్కుపెట్టి భూమిని లక్ష్య పెట్టాడు. ఇంకా భూమిని శిక్షించాలని చెప్పి ప్రయత్నించాడు. ఎందుకంటే భూమికి కావాల్సినవన్నీ జరుగుతున్నాయి. భూమికి కావాల్సినంత దానికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాడు రైతు. కానీ భూమి ఇవ్వడం లే. అంటే భూమి యొక్క ప్రవర్తన, ఈ ప్రజలు ఈ ప్రజలు ఈరోజు కష్టపడుతున్నారు. కాబట్టి భూమిని మనం శిక్షించాలి. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆకలితో వాళ్ళు అలమటిస్తున్నారు అని అంటే భూమి ఎంతో దయగలిగా ఉండాలి కదా, భూమాత. కానీ ఎందుకు ఆమె ఇవ్వట్లేదు? ఇంత కర్కోటకంగా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ భూమిని నేను ఇప్పుడు సరిచేయాలి, ఇప్పుడు నేను అని చెప్పి భూమిని దండించడానికి ఆయన విల్లంబు తీసుకొని, బాణం తీసుకొని వెళ్తున్నాడు. శివుడి వలె అంటే పృథు మహారాజు కోపంతో, శివుడికి కానీ జనరల్గా శివుడికి కోపం రాదు, ఆయన బోలాశంకరుడు. కానీ ఆయనకే కోపం వచ్చింది అని అంటే వాడు ఎంతో దారుణమైనటువంటి కార్యం చేసే తప్ప శివుడికి కోపం రాదు. శివుడు కానీ తలుచుకున్నాడు అనుకోండి, దాన్ని వాడు ఎవరైనా సరే దాన్ని అక్కడికక్కడే తేల్చేశాడు అనమాట వాళ్ళని. సో అటువంటి గుణానికి ప్రదర్శించాడు అనమాట పృథు మహారాజు. ఎట్లయినా సరే భూమి దగ్గర నుంచి నాకు సమాధానం రావాల్సిందే. భూమి ఆ, మళ్ళీ వెంటనే ఆ విత్తనాన్ని బడి తీయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ పంటని సాధారణంగా పండించాలి. అది ఇప్పటికిప్పుడే వెంటనే జరగాలని, ఇంకేమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే. ఎందుకంటే అది ప్రజల సమస్య, అది ప్రజలకు వెంటనే పరిష్కారం ఇవ్వాలి. అండ్ వాళ్ళు అడిగేది అత్యంత న్యాయబద్ధమైంది, అది చాలా అవసరం, ఆహారం. సో ఇది గమనించిన భూమి భయపడి ఆవు రూపం ధరించి అక్కడి నుంచి తప్పించుకుంది. వెంటనే అమ్మో, నా మీద గురిపెట్టాడు, నా మీద ఎక్కిపెట్టాడు, కాబట్టి నేను వెంటనే ఇక్కడి నుంచి నేను పారిపోవాలి అని చెప్పి ఎక్కడికో నేను దాక్కోవాలి అనుకున్నాను. భూమి ఏం చేసింది? ఆవు రూపం తీసుకునేది. ఇది గమనించిన పృథుకి కోపం పెరిగి ఆవు రూపంలో ఉన్న భూమిని మళ్ళీ వెంటబడ్డాడు. మళ్ళీ నువ్వు ఎక్కడ పరిగిస్తావు, నువ్వు పో, నేను మాత్రం నీ వెనకాలే వస్తాడు. ఎందుకంటే నాకు ఈ జనసామాన్యుల యొక్క వాళ్ళ వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని నేను ఇప్పుడు తీర్చాల్సిందే. ఆవు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అంతరిక్షంలో కూడా వెళ్ళిపోయింది, రకరకాల లోకాలకు వెళ్తున్నాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా వస్తున్నానని చెప్పేసి ఆయన వెంటనే వెనకాలే వెళ్ళాడు. మనిషి ఎలా అయితే మరణంను తప్పించుకోలేడో, అలాగే భూమి మృదు నుండి తప్పించుకోలేకపోయింది. మరణం మనం ఎక్కడున్నా వెంటాడుతుంది కదా. మన అమెరికాలో ఉన్న వెంటాడుతుంది, మన ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న వెంటాడుతుంది, లేదా మనం ఎలుక బోన్లోకి వెళ్ళినా కూడా
దాంట్లోకెళ్ళి కూడా మరణం వస్తుంది. కాబట్టి మరణం ఎలాగైతే వెంటాడుతూనే ఉంటుందో ఎక్కడున్నా సరే, ఎప్పుడున్నా సరే, అలాగే ఈ పృథు మహారాజు కూడా ఆవు ఆవు భూమి ఆవు రూపంలో ఉంది కాబట్టి వెంటాడు, నువ్వు ఎక్కడి దాకైనా పో, నేను ఈరోజు దీనికి పరిష్కారం నేను ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన వెళ్తుంది. అప్పుడు ఇంకా తప్పించుకోలేక నిస్సహాయతో పృథు వైపు చూసింది. చూసి ఎందుకు తాను ఆ పంటని లేదా ఆ విత్తనాలు నేను వాళ్ళు తగిన విధంగా నేను పంటని ఇవ్వలేకపోయానో, ఎందుకు ఇవ్వడం లేదో దానికి గల కారణాలు భూమి చెప్తుంది అనమాట. అది మనం రేపు క్లాస్లో చూస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి భూమి గురించి మనం వింటున్నప్పుడు ఆమె చెప్పేటువంటి కారణాలు వింటే ఈ రోజు మనం ఉన్నటువంటి ఈ దయనీయ స్థితికి లేదా ఇంకా రాబోయేటువంటి కాలంలో ఎంత ఆ ఇంకా ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతామో దానికి గల కారణాలు భూమి మనకి ఇప్పుడు చెప్పబోతుంది మనకి. సో అది మనం రేపు చూద్దాం. మనం గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, निताय गौर प्रेमानंद।